హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గౌతమ్ అతిథికి అన్యాయం చేయడంతో గౌతమ్ ఫ్యామిలీకి బుద్ధి చెప్పడానికి నందుకి వేరే పెళ్లి చేయడానికి యామిని పూనుకుంటుంది. ఆ విషయం తెలిసి గౌతమ్ అహల్య కలిసి నందుని శ్రావ్యతో పెళ్లికి ఒప్పించడానికి ఇంటికి వస్తారు. ఇక గౌతమ్ నందుతో ఇలా అంటుంటాడు, నందు, నేను అహల్యని పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక బలమైన కారణం ఉంది అని వివరించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడు నందు మాత్రం వినకుండా కోపంగా, నా చెల్లి కన్నా నీకు కారణం ముఖ్యమైతే నాకు నీ కారణం కన్నా నా చెల్లే ముఖ్యం, నాకు నా చెల్లంటే ప్రాణం అని కోపంగా చెప్తూ ఉంటాడు నందు. ఇక చేసేది లేక బాధగా నందుని చూస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అహల్య ముందుకు వచ్చి నందుతో, నందు గారు కాస్త అర్థం చేసుకోండి, జరిగింది తప్పు జరిగింది ఆయన వల్ల కాదు, నా వల్ల. మీ చెల్లి అతిథి లాంటిదే, శ్రావ్య పరిస్థితి కూడా, ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి. ఆయన బదులు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని 2 చేతులెత్తి దండం పెట్టుతుంది అహల్య. అయినా నందు కరగకపోవడంతో అహల్య మీ పాదాలపై పడి దండం పెడుతున్నాను అని అంటూ నందు కాళ్ళకి మొక్కబోతూ ఉండగా నందు ఒక్కసారిగా అహల్యని విదిలించి కొడతాడు. పడిపోబోతున్న అహల్యని గౌతమ్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నిజంగానే నందు వేరే పెళ్లి చేసుకుంటాడా? శ్రావ్య భవిష్యత్ ఏంటి? పెళ్లి ఆపడానికి అతిథి ఏదైనా చేస్తుందా? కింద పడితే అహల్య కడుపులోని బిడ్డకి ఏదైనా అవుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.